యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టిస్తుంది. ఇండియన్ సూపర్ కాన్సెప్ట్తో తెరకెక్కినటువంటి ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టెక్కింగ్కి, తేజ సజ్జా యాక్టింగ్కి ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. దీంతో థియేటర్స్ అంతా కూడా జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతున్నాయి. మనిషికి సంకల్ప బలం ఉంటే విశ్వంలో అన్ని శక్తులు ఏకమై అతన్ని విజయ తీరాలకు చేరుస్తాయనే మాటకి ప్రత్యక్ష నిదర్శనంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులకు అద్భుతమైనటువంటి మంత్రముగ్ధుల్ని చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నార్త్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సినిమా చివరిలో హనుమాన్ సీక్వెల్పై ఒక్కసారిగా ఆసక్తి పెంచేశారు. ఎండ్ టైటిల్స్లో వచ్చి ఒక షాట్ సీక్వెల్పై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. ఆ షాట్లో హనుమాన్ శ్రీరాముడికి ఒక మాట ఇచ్చినట్టుగా చూపించారు. ఆ మాట ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక అసలు విషయం ఏంటంటే, హనుమాన్ సినిమాను చూసిన ఆడియన్స్ సీక్వెల్లో లార్డ్ హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ డిస్కషన్లో ఎక్కువ మంది లార్డ్ హనుమాన్ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి గారు సరైన ఎంపికని భావించారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్తో పాటు సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం హనుమాన్ సీక్వెల్లో లార్డ్ హనుమాన్ పాత్రలో నటించమని చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. చిరంజీవి గారు స్వయంగా ఆంజనేయ స్వామి భక్తుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పాత్రలో మెగాస్టార్ని చూడడం ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, హనుమంతుడి క్యారెక్టర్లో చిరంజీవి గారిలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరో టాలీవుడ్లో మరెవ్వరూ లేరని చెప్పవచ్చు. మరి మెగా ఫ్యాన్స్ కోరికను ప్రశాంత్ వర్మ తీరుస్తాడేమో చూడాలి. కాగా హనుమాన్ సీక్వెల్ని 2025లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.